హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఆర్బీఐకి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నా యొక్క సందేశం. నాకు తెలిసి తనకు తెలుగు అర్థం కాదు. మేబీ తన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఇది మెసేజ్ ట్రాన్స్లేట్ చేసి చెప్తారని నా యొక్క ఉద్దేశం. మన జనాభా ఉంది కదా, ఇండియన్ జనాభా సగానికి సగం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కాదు, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు అయితే కాదు. మెయిన్లీ చాలామంది 70% ఆఫ్ ద ఇండియన్స్ ప్రైవేట్ సెక్టర్లో మరియు సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటుంటారు. సో జాబ్ ఉంది కాబట్టి చాలామంది హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అది ఈఎంఐస్ రూపంలో మంత్లీ పేమెంట్ చేస్తారు. సో ఇన్ కేస్ ఓకే, దానికైతే జాబ్ సెక్యూరిటీ అయితే లేదు. ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు రెసిషన్ వచ్చి తీసేస్తారో తెలియదు, మెయిన్లీ ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. సో సడన్గా ఎంప్లాయీ ఒక జాబ్ పోయినా, ఒకవేళ నోటీస్ పీరియడ్లో ఉన్నా కూడా, ప్లస్ మళ్ళీ వేరే కంపెనీకి షిఫ్టింగ్లో ఉన్నా కూడా, ఈ మధ్యలో 1 month 2 months గ్యాప్ ఉంటుంది కదా, ఆ 2 months గ్యాప్లో చాలామంది ఈఎంఐస్ కట్టలేని పొజిషన్లో ఉంటున్నారు. సో బేసికల్లీ సటన్ ఆర్బీఐ ఇచ్చింది 3 months ఎన్బిఏ అయ్యే వరకు సటన్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చింది. కానీ ఈ మధ్యలో ఆర్బీఐ సంబంధించిన బ్యాంక్స్ ఎవరైతే ఎన్నుకున్నారో రికవరీ ఏజెంట్స్, వీళ్ళు చాలా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఫాలోఅప్ చేయడము, అంటే సరే వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో అది నేనేం తప్పు పట్టట్లేదు. వాళ్ళు కనీసం ఒక 3 months దాటిన అకౌంట్ ఎవరైతే కట్టకుండా ఉంటారో 3 months వాళ్ళను కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి పేమెంట్స్ వసూలు చేస్తే బాగుంటుంది. సో ఎవరైతే జాబ్ షిఫ్టింగ్లో ఉంటారో వాళ్ళు కూడా డిస్టర్బెన్సే. సో ఇటు ఇంటర్వ్యూ టెన్షన్ ఉంటుంది, ఇటు జాబ్ పోయిన టెన్షన్ ఉంటుంది. మెయిన్లీ ఈ కలెక్షన్స్ డిపార్ట్మెంట్స్ అండ్ లోన్ రికవరీ ఏజెంట్స్ డిపార్ట్మెంట్స్ హరాస్మెంట్స్ ఉంటుంది. వాళ్ళకు అప్డేట్ ఇవ్వండి ఇదే రకరకాలుగా ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. వాళ్ళు అసలు ఈ దేశంలో పుట్టినలా లేకుంటే మనిషి పుట్టినలా వాళ్ళకైతే అర్థం కాదు. వివచ్చమైన హరాస్మెంట్ ఏంటంటే, మనిషి యొక్క రక్తాన్ని పీల్చుకొని తాగుతారు చూసినావా, అదొక యానిమల్ ఉంటుంది. అట్లాంటి దాంతో కంపేర్ చేసుకోండి. వాళ్ళకి టైం ఉండదు. మార్నింగ్ ఎప్పుడు పడితే అప్పుడు, నైట్ కూడా కాల్ చేసి ఇంకా వాట్సాప్కి మెసేజ్ పెట్టుకుంటా, వాట్సాప్కి కాల్ చేసుకుంటా విపరీతంగా డిస్టర్బెన్స్ చేస్తారు. ఒక వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ మొత్తం ఖరాబ్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే పర్సన్కి కూడా చాలా మెంటల్ టెన్షన్స్, మెంటల్ హరాస్మెంట్స్ ఉంటుంది. ఇది తగ్గించాలి. మెయిన్లీ ఇదొకటి తగ్గిస్తే బెటర్. చాలా పబ్లిక్ కూడా, చాలా ఇండియన్స్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. సో ఇది నాదే చిన్న ఎగ్జాంపుల్. నేను జాబ్ షిఫ్టింగ్లో ఉన్నా. వాళ్ళకు ఏమనంటే కమిట్మెంట్ అని అడుగుతారు. కమిట్మెంట్ ఇచ్చినాక కూడా ఇది వాళ్ళేం పట్టించుకోరు. ఈవెన్ దో ఒక 6 lakhs ఉన్న ప్రాపర్టీని ఇంకో 6 months 1 year అవుతే ఒక 6 lakhs వచ్చే ప్రాపర్టీకి నేను ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాట ఇస్తే జస్ట్ అలా మాట మీద ఉంటాడు పక్కాగా. ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఆ 3 lakhsకి అమ్ముతున్నా, అది లాసే కదా. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క నిజ స్వరూపం. ఎందుకంటే మాట ఇచ్చినట్టే నిలబడతాడు. వీళ్ళకి అదేం అర్థం కాదు. ఏమంటే వీళ్ళ క్వశ్చన్స్ ఏంటి అంటే, నువ్వు పైసలు తీసుకున్నావు కదా, పైసలు తిన్నావు కదా, అది కదా ఇది కదా, ఇష్టం వచ్చినట్టు అసలు మనిషి లెక్క మాట్లాడారు. ఇది మిడిల్ క్లాస్ పవర్ అంటే ఇది. సో నాది కథం 6 lakhs ప్రాపర్టీ మీ యొక్క దిమాగ్ పనికి నేను 3 lakhsకి అమ్ముతున్నా. అయిపోయింది, ఉన్నదే ఒక ప్రాపర్టీ కదా, అది సర్వనాశనం అయిపోయింది మీరు చేయబట్టి. ఇక నాకు లైఫ్ లాంగ్ ఏం ల్యాండ్ కాదు, ఏం లేదు, అయిపోయింది. ఈ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ అయిపోతుంది ఆ 3 lakhs కథం. నెక్స్ట్ మంత్ సరే నాకు జాబ్ వస్తే కట్టేసుకుంటా. ఒకవేళ నాకు జాబ్ రాకుంటే ఏంటి సంగతి? కిడ్నీ అమ్ముకోవాలా? కిడ్నీ అమ్ముకున్నా కూడా వేస్టే. దాంతో కూడా మీరు ఏమన్నా సాటిస్ఫై అవుతారా? సాటిస్ఫై కారు. కిడ్నీ అమ్మినా కూడా మీ తృప్తి అనేది ఉండదు. ఇంకా అది ఏమన్నా లోన్కి ఇట్లా క్లియర్ కాకున్నా కూడా మీకు కిడ్నీ అమ్మినా కూడా నెక్స్ట్ మంత్ గుండె ఉంది కదా, గుండె అమ్మి కట్టేసామని చెప్పే బాపతి. ఈ రకమైన
కలెక్షన్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఎవరు ఫాలో కావట్లేదు. ఈ చాలా చాలా అంటే చాలా వరస్ట్ ఉంది.